అండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉంటది. వేడి వేడి బిర్యానీ గానీ, చికెన్ కర్రీ అలా తింటే చాలా బావుంటది గదా! అయితే నేను ఈరోజు కాజు చికెన్ కర్రీ అయితే చేశాను. ఎలాగో చూసేయండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెన్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు అడుగులు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, చెక్క, లవంగం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసి కరివేపాకు, స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని చికెన్ ఉడికించుకుంటే చికెన్ అయితే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర, కసూరి మేతి ఇష్టం అంటే కొంచెం గరం మసాలా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్